అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నిన్నటి రోజున వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అదేవిధంగా వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులు నిన్న సిద్ధం సభ అయితే మేదరమెట్ల వద్ద జరిగిన సభకు అయితే అశేషంగా జనం రావడం జరిగింది. కాకపోతే అక్కడ విషాద సంఘటన అయితే చోటు చేసుకుంది. ఒంగోలు ప్రాంతానికి చెందినటువంటి మున్సిపల్ అవుట్సోర్సింగ్ ఉద్యోగి యు మురళీకృష్ణ అయితే నిన్న మృత్యువాత పట్టడం కూడా జరిగింది. ముఖ్యంగా మృత్యువాత పడిన మురళీకృష్ణ కూడా ఆ సభ అయిన తర్వాత జరిగిన తొక్కిసలాటలో అక్కడికక్కడే మృతి చెందడం, మరో వ్యక్తికి కూడా గాయాలు జరగడం కూడా జరిగింది. కాకపోతే ఆ మురళీకృష్ణ కుటుంబ సభ్యులు ఇప్పుడు తీవ్ర విషాదంలో ఉన్నారు. వారైతే ప్రభుత్వం నుంచి తమను ఆదుకోవాలి, జరిగిన అన్యాయంపై కూడా విచారణ జరగాలని చెప్పేసి కూడా కోరుకున్నారు. ఇప్పుడు మనతో పాటు వారి భార్య ఉంది, వారు మాట్లాడుతూ తెలుసుకుని అసలు ఏం జరిగింది, వారు ఏ విధంగా ప్రభుత్వం నుంచి సాయం కోరుకుంటున్నారు. అమ్మ, నిన్న సభ జరిగిన సందర్భంగా అయితే మురళీకృష్ణ మృత్యువాత పట్టడం జరిగింది. అసలు ఏం జరిగింది, అసలు మీకేమన్నా చెప్పారు? మాకు ఉదయం డ్యూటీకి వెళ్ళాడండి. ఆయన మున్సిపల్ పారిశుద్ధ కార్మికుడు కూడా చేస్తాడు. ఉదయం డ్యూటీకి వెళ్ళాడు. డ్యూటీకి వెళ్ళి అటు నుంచి అటు కార్పొరేటర్ పిలిచాడని సభకి వెళ్ళారంట. మేము మధ్యాహ్నం ఫోన్ చేసాము, ఇంటికి రాలేదు ఏందని. కార్పొరేటర్ పిలిస్తే ఇలా వెళ్ళాను, సాయంత్రం వస్తాను, డబ్బులు తీసుకున్నాను 500 అని వెళ్ళారండి. సాయంత్రం ఫోన్ చేస్తే మధ్యాహ్నం నుంచి ఫోన్ కలవట్లా. ఇంకొకసారి 12ంటికి ఫోన్ కలిసింది. ఇంక తర్వాత ఫోన్ కలవలేదు. 5:30 ఆ టయానికి వేరే వాళ్ళు ఎవరు చేశారో తెలియదు మాకు. వాళ్ళు చేసి ఇలా మీ కొడుకు పడిపోయాడమ్మా, వాళ్ళ భార్యను తీసుకొని రండి అని చెప్పారు. మేము కొంచెం దూరం వెళ్ళేటప్పటికి మేమే తీసుకొని వస్తున్నామని చెప్పి అక్కడ వేసి వెళ్ళారండి. అనాథ శవం అని ఎవరో తెలియదని మమ్మల్ని అక్కడ వదిలేసి వెళ్ళిపోయారు. దీనికి సంబంధించి ఇప్పుడు ఎవరైతే మున్సిపల్ కార్పొరేటర్ తీసుకెళ్లారన్నారో, అదేవిధంగా ఇప్పుడు మున్సిపల్ ఉద్యోగి దానికి సంబంధించిన అధికారులకు కానీ లేకపోతే నాయకులకు కానీ అడగటం కానీ ఏమైనా జరిగిందా? మీరు ఏం లేదండి, ఎవరు రాలే, సంప్రదించలేదు, మమ్మల్ని ఎవరు అడగలేదు. తీసుకొచ్చి అనాథమని ఆడేసి వెళ్ళారు. తీసుకెళ్ళిన వాళ్ళు గమ్మున ఎవరో తెలీదు. కార్పొరేటర్ పిలిచాడు, వెళ్ళారు అన్నారు. వాళ్ళు ఎవరు అనేది మాకు తెలీదు. ఇప్పుడు వరకు మీ దగ్గరికి అధికారులు కానీ దానికి సంబంధించిన నాయకులు కానీ రావడం కూడా జరగలేదు? ఎవరు రాలేదండి, ఎవరు రాలేదు మా దగ్గరికి. నా భర్త అన్యాయం ఆ రోడ్డు మీద వేసి వెళ్ళారు. అనాథం అని తీసుకెళ్ళిన వాళ్ళకి తెలీదా? నా భర్త మాకు ఫోన్ అన్నా చెయ్యాలి కదా. ఎప్పుడు చనిపోయాడో ఎలా చనిపోయాడో తెలీదు. అసలు ఏం జరిగిందో తెలియకుండా అనాథం అని ఆడ వేసి వెళ్ళారు నా భర్తని. చెప్పాలి కదా, మాకు ఇన్ఫర్మేషన్ చేయాలి కదా. ఏం చెప్పకుండా ఆడేసి వెళ్ళారు. ఈ సభలో పెట్టే డబ్బులు ఇచ్చే తీసుకెళ్ళేది మనుషులు ఇచ్చేసేదా? మొత్తానికైతే జరిగిన సంఘటన అయితే మనం తీర్చలేంది. కాకపోతే మృతుడి తరఫున కుటుంబ సభ్యులుగా మీరు ప్రభుత్వం నుంచి కానీ అదేవిధంగా మున్సిపల్ శాఖ సంబంధించిన కానీ మీరు ఏదైనా అడగదలుచుకున్నారా, లేకపోతే ఏం కోరుకుంటున్నారు? నేను 10th క్లాస్ చదువుకున్నానండి, నాకు ఉద్యోగం ఇవ్వండి. నా పిల్లలకి చదువుకోవడానికి గవర్నమెంటే భరాయించాలి. నా పిల్లలు చదువుకున్నందుకు ₹1 కోటి నష్టపరిహారం ఇవ్వండి. మాకు ఇల్లు కూడా ఏం లేదండి, ఇల్లు కట్టించి ఇవ్వండి. అమ్మ, మనతో పాటు వాళ్ళ తల్లిగారు కూడా ఉన్నారు, వారు మాట్లాడుతూ వస్తున్నాం. అమ్మ, అసలు జరిగిన సంఘటన మీద మీరు ఏ విధంగా ప్రభుత్వం నుంచి సాయం కోరుకుంటున్నారు? అయ్యా, డ్యూటీ నుంచి కార్పొరేటర్ ఫోన్ చేశాడు. మాకు జీతాలు కూడా లేవు, 500 ఇచ్చాడు. అమ్మ, నేను చికెన్ తీసుకొస్తాను పిల్లలకి అన్నాడు. సరే లేరంటే ఏడున్నారంటే నేను మీటింగ్కి పోయానమ్మా అని చెప్పి అన్నాడు. సరే ఏదో ఒకటి వండుకోండి అమ్మ, నేను సాయంత్రం వస్తా తీసుకొస్తానన్నాడు. తర్వాత ఫోన్ కలలేదయ్యా, ఫోన్ కలలేదు. నా బిడ్డ మీటింగ్ కాడికి పోయాడు. నా బిడ్డను చేశారయ్యా, ఈ బిడ్డలో చేశారయ్యా. వీళ్ళు చిన్న పిల్లలయ్యా, నా చూడపోతే భర్త పోయాడయ్యా. ఈ బిడ్డలు ఎవరు చూస్తారయ్యా? ఆ గవర్నమెంట్ వాళ్ళకి నష్టపరిహారం, వాళ్ళకి ₹1 కోటి ఇవ్వాలి, వాళ్ళ భార్యకు ఉద్యోగం ఇవ్వాలి, ఈ బిడ్డలు చదివించి వాళ్ళ కంపగూడు ఏర్పాటు చేయాలయ్యా. ఇది మొత్తానికైతే కూడా కుటుంబ పెద్దను కోల్పోయిన ఆ కుటుంబం అయితే పూర్తిగా కూడా ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు అవసరమని కోరుకుంటున్నారు. వారి భార్య అయితే చదువుకున్న ఇదిని బట్టి కూడా తనకు ప్రభుత్వం తరపు నుంచి ఆదుకోవాలి, ఏదైనా ఉద్యోగం ఇవ్వాలి, అదేవిధంగా వారి కుటుంబ సభ్యులకు కావాల్సిన పిల్లలకైతే చదువు విషయంలో కూడా పూర్తిగా సహాయ సహకారాలు అందించాలి. అదేవిధంగా మున్సిపల్ ఉద్యోగుల యూనియన్ తరపు నుంచి కూడా వాళ్ళు అయితే డిమాండ్ చేస్తున్నారు, ₹1 కోటి నష్టపరిహారం కల్పించాలి. దీనిపై సమగ్ర విచారణ జరిపి వారి కుటుంబానికి అయితే పూర్తి స్థాయిలో న్యాయం జరగాలని చెప్పేసి కూడా వాళ్ళు కోరుకుంటున్నారు. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో శ్రీనివాస్, RTV ఒంగోలు, ప్రకాశం జిల్లా.